ఈరోజు నేను మండి తయారు చేస్తున్నాను. ముందుగా చికెన్ తీసుకున్నాను. ఈ సైజులో చికెన్ తీసుకున్నాను. ఆ తర్వాత చికెన్ని తీసుకుని ఫోర్క్తో హోల్ చేసుకుంటున్నాను. దాంట్లో మసాలా పట్టాలని అలా హోల్ చేసుకున్న తర్వాత ముందుగా ఒక లెమన్ కలుపుకొని పక్కన పెట్టుకుని దాన్ని అప్లై చేసుకుందాం చికెన్కి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్, తర్వాత మసాలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం దానికి రాయటానికి చికెన్కి. ఈ విధంగా నిమ్మకాయని ఇలా కలుపుకుందాం చికెన్కి. ఇలా కలుపుకున్న తర్వాత 20 minutes మ్యారినేట్ చేసుకుందాం. ఒక పెద్ద గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకుందాం. తర్వాత స్టీమ్ తీసుకోవడానికి ఇలాంటి హోల్స్ ఉన్నది ఒకటి పెట్టుకొని దాంట్లో మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత 20 minutes మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 20 minutes ఉడికించుకోవాలి. ఇలా 20 minutes స్టీమ్ ఇచ్చాక తర్వాత ఒక బాండీలో ఆయిల్ తీసుకొని ఉడికించిన చికెన్ని ఆయిల్లో వేసుకుందాం. పేస్ట్ తయారు చేసుకుందాం. ముందుగా ఒక బగాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసి 2 పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్స్ అలా వేగాక మండి మసాలా వేసుకుందాం. అలాగే 5 glasses వాటర్ 90% రైస్ ఉడికిపోయింది. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. తయారైంది టేస్టీ మండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.